లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అరెస్టుల పర్వం నడుస్తుందంట. నిజమేనా? ఎవరికి అరెస్ట్ల పర్వం? ప్రతిపక్ష పార్టీ అరే నాయకులు ఇప్పుడు అన్ని విచారణలు జరుగుతున్నాయి. లోక్సభ తర్వాత మాది ఇంకా 4.5 సంవత్సరాలు ఎన్నికలు రావడానికి సమయం ఉంటది. 4 సంవత్సరాల 9.5 నెలలు ఉంటది ఇంకా మాది లోక్సభ ఎన్నికల్లో. వినండి, వినడం నేర్చుకోవాలి. 4.5 సంవత్సరాలు దాటి మా పరిపాలన ఉంటది. ఇప్పుడు జరిగే విచారణ అంతా లోక్సభ ఎన్నికల్ని ఉద్దేశంలో పెట్టుకొని కాదు. ఆల్రెడీ తెలంగాణలో మేము ప్రభుత్వంలో ఉన్నాం. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రికి చేయడం కోసం లోక్సభ ఎన్నికలు కానీ తెలంగాణ కోసం జరుగుతున్న ఎన్నికలు కావు. లోక్సభలో మన హక్కుల్ని మనకు కావాల్సిన నిధుల్ని తెచ్చుకోవడం కోసం ఈ రోజు మన పార్లమెంట్ అభ్యర్థుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ లోక్సభ తెలంగాణ మ్యాండేటరీ కాదు. ఇది తెలంగాణలో మళ్ళీ మేము అధికారంలోకి రావడం కాదు. అధికారంలో ఆల్రెడీ ఉన్నాం మేము. కాబట్టి ఈ విచారణలన్నీ జరిగింది. ఎన్నికల కోడ్ వస్తుంది కదా ఇంకో 15 రోజులు అయితే. ఆ ఎన్నికల కోడ్లో ఏం చేయలేరు. విచారణలు అది కొనసాగుతూ ఉంటాయి, దాని మీద జరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు అన్నట్టు 3 నెలల్లో కావచ్చు, 6 నెలల్లో కావచ్చు, సంవత్సరంలో కావచ్చు పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది. జరగక తప్పదు. మీరే అంటారు కేసీఆర్ని లోపలేస్తారంటే కేసీఆర్ని కాదు, ఎవడు తప్పు చేసిన వార్డు మెంబర్ నుంచి కేసీఆర్ వరకు ఎవరిని వదలదు అధికారులు. ఓకే. సో బండి సంజయ్ మాట్లాడుతూ పెళ్లికి 1000 మందిని పెళ్లికి పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది వీళ్ళ పథకాలు చూస్తుంటే. 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారు వీళ్ళు, అన్ని మోసాలని చెప్తున్నాడు బండి సంజయ్. భారతదేశంలో 142 కోట్ల మంది ఉంటే ఒక్క రైతు అప్పు చేసిన ఒక 10,000 బాకీ ఉంటే కూడా అవమానించి ఆత్మహత్యలు చేసుకునే వరకు మన దేశంలో ఉంటుంది. అంటే ఒక బ్యాంక్ సిస్టంలో కానీ ఎక్కడైనా కానీ అంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తారు. 12 లక్షల కోట్లు వేవ్ ఆఫ్ చేసి కేవలం గుజరాతోలే దేశం మొత్తానికి పరిపాలన, గుజరాత్కు మాత్రమే ప్రధానమంత్రిగా ఉండి 27 రాష్ట్రాలకు గాలికిడి చేసినటువంటి ప్రధానమంత్రికి ఇంకేమనాలో నాకు అర్థమైతలేదు. మేము పెళ్లికి 2,000 మంది అని అన్నట్టు 200 మంది 1000 మందిని 10 మందికి భోజనాలు పెట్టి పంపిస్తారంట. మేము 10 మంది కన్నా పెడతామో పెట్టమో ప్రజలు చెప్తారు మాకు. కానీ మీరు ఇంతవరకు ఒకటే రాష్ట్రం మీద, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల మీద ప్రేమ తప్పించి తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి మేమందరం సౌత్ రాష్ట్రాల నుంచి కట్టిన డబ్బంతా తీసుకొని పోయి మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర పోసుకుంటున్నారు. మేమేమనాలే మీకు? మేము ఈ రోజు ఏడంటే ఉదాహరణకు పథకాల కోత అంటున్నారు. దాన్ని ఉదాహరణకు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, వినాలి, 500 సిలిండర్ కావచ్చు, కొంచెము ఇది రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి. ఇది సరిగ్గా పనిచేయదు అనుకుంటా, ఆయనకు పనిచేయదు అనుకుంటా. బుర్రోక జాలు మోకాళ్ళల్లో ఉంటది ఆయన మెదడు, పూర్తిగా ఆలోచన ఉండదు. అయితే చదువుకున్నోడయ్యే ఉండాలి, లేకపోతే పూర్తిగా విజ్ఞానవంతుడన్నా అయ్యి ఉండాలి. అంటే జనరల్ నాలెడ్జ్ నేను చెప్పేది. రెండు లేవు కాబట్టి నోటికి వచ్చిందల్లా వదిలి ఆ నత్తిలో ఏం మాట్లాడదో అర్థం కాదు. నిన్న అన్నాడు కదా బీజేపీ వాళ్ళు కూడా అవినీతి పరులని, నిన్న ఏదో స్పీచ్లు అన్నాడు. నేను కావాలంటే వీడియో చూపిస్తా. ఫ్లోలో ఏమో మాట్లాడితే నిజాలు బయటకు వస్తుంటాయి అట్లా. కాబట్టి నేను బండి సంజయ్ గురించి చెప్తున్నా. నేను కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చి 70 రోజులలో మేము 4 పథకాలు కాదు 5 పథకాలని ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇప్పుడు 11వ తారీఖున 5 లక్షలు పేదలకు ఇండ్ల కోసము 5 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఇండ్లు లేని వాళ్లకు 11వ తారీఖున ఆ జీవో పాస్ చేయబోతున్నాం. ఆరోగ్యశ్రీ ఇచ్చేసినాం. ఆరోగ్యశ్రీలో ఏం తక్కువైందంట? 10 లక్షలు ఇచ్చినాం. గత ప్రభుత్వం 5 లక్షలు 2 లక్షలు ఇవ్వకుంటే కూడా నోరు లేపన్నటువంటి బండి సంజయ్ ఈరోజు మేము ప్రజలకు అన్నీ అయ్యి అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించి ముంగలికి పోతుంటే ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మొన్నటిదాకా ఈరోజు సమయం ఉన్నది, వాళ్ళకు 100 రోజులు దాటిన తర్వాత అడుగుదాము. రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల్ని కలుపుకొని పోతున్నాడు అన్నటువంటి వీళ్ళు ఎన్నికలు రాగానే మాట మార్చేస్తారా? అంటే మీ సొంత పబ్బం గడుపుకోవడానికి కోసం ఎవరి మీదన్నా బురద చల్లుతారు. కావాల్సింది వస్తే ఎవరినన్నా ఆకాశం మీదకి ఎత్తుతారా మీరు? అసలు సిగ్గు జ్ఞానం ఉండాలి. 10 రోజుల కింద నీ మాట ఏంది? 10 రోజులు దాటంగానే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని మాట మార్చేస్తావా? అట్లా నీకు 10 రోజుల కింద నచ్చినోడు 11వ రోజు ఎట్లా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మేము ఇప్పటిదాకా 90 రోజులలో 30,000 దాటి ఉద్యోగాలు ఇస్తున్నాం. 90 రోజులు కూడా కాలేదు, 3 నెలల్లో 30,000 అంటే నెలకు 10,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గాలికిడిచేసారు. దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగం చేసేసి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని చేస్తున్నారు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేది వదిలేసి గవర్నమెంట్ వాళ్ళని ప్రైవేటీకరణ చేసేసి ప్రైవేట్ ఉద్యోగస్తులుగా మారుతున్నారు. మీరు ఆనాడు భారతదేశంలో అధికారంలోకి రాకముందు 2014 వరకు మీరు మాట్లాడింది ఏంది? జన్ధన్ ఖాతా ఓపెన్ చేయండి, మొదటి సంతకం మాది, బ్లాక్ మనీని తీసుకొని వస్తాము అన్నారు. ఇప్పటిదాకా 1 రూపాయన్న బ్లాక్ మనీ తెచ్చిన మీకు సిగ్గు శరం లేకుండా తెలంగాణకు వచ్చి మా గురించి మాట్లాడతారు మీరు.
తెలంగాణలో కనీసం మీరు 4 ఎంపీలు ఉండి తెలంగాణకు రావాల్సినటువంటి ₹1 అంటే ₹1 మీరు అడిగి తెచ్చింది లేదు. పైగా కొత్త మాటలు సృష్టిస్తారు. ఇదే బండి సంజయ్ అడుగుతున్నా, కరీంనగర్కి ఏం చేస్తావు? నేను రాష్ట్రం మొత్తం అడగ, నువ్వు రాష్ట్ర అధ్యక్షునివి అయినా కూడా కేంద్రం నుంచి ఏం ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి కరీంనగర్కి ఏం డెవలప్ చేసినావు? ఇవన్నీ కాదు, ఇంకో మాట అడుగుతా. తెలంగాణ ఆత్మగౌరవంతో తెలంగాణ తెచ్చుకుంటూ కొట్లాడుకొని 1200 మంది చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి ఇదే బీజేపీ పార్టీగా మీరు చెప్పుకుంటున్న ఫేస్ మోడీని చూసి ఓటేయండి, మోడీ మరోసారి అధికారం. ఏ బండి సంజయ్ ఫేస్ అక్కర్లేదు, ఏ కిషన్ రెడ్డి ఫేస్. పోరాటం వాళ్ళు చేస్తే అధికారాన్ని మీకు వచ్చిందంట అధికారం. వాళ్ళు పోరాటం చేస్తే మీకు పిచ్చోన్స్ ఎట్లా రాయిస్తే గట్లనే ఉంటుందిలే కానీ ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాలి. కానీ నేను ఇది చెప్తున్నా పూర్తిగా, కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి ఇదే మోడీ ఈ రోజు మోడీ పేరు చెప్పుకొని మీరు ఓట్లు అడుగుతున్నారు. ఈ మోడీకి మేము ఓటు ఎందుకు వేయాలి? తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచినటువంటి, పార్లమెంట్లో అవమానపరిచినటువంటి మోదీకి మేము ఓటు ఎందుకు వేయాలి? తెలంగాణ ఇయ్యడాన్నే తప్పు పట్టేసి మమ్మల్ని అవమానించి 1200 మంది చచ్చిపోతే వచ్చిన తెలంగాణ అవమానించి తెలంగాణ ఇవ్వడమే తప్పుగా భావించినటువంటి మోదీకి తెలంగాణ ఓటర్లు ఏ ఒక్కరైనా ఎందుకు ఓటేయాలని ఈరోజు నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటేస్తే మనల్ని మనం అవమానించుకున్నట్టు, మన హక్కు సాధించుకుంటే వాళ్ళు అవమానించిండ్రు. 4 ఎంపీలుగా ఉండి ఒక కేంద్ర మంత్రి ఉన్న తెలంగాణకి విభజన చట్టంలో రావాల్సినటువంటి ఒక్కడి కూడా దేకపోతే వాళ్ళని మనం ఎందుకు మళ్ళొక్కసారి ఓటేయాలి? ఈరోజు వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? గిరిజన యూనివర్సిటీ ఎక్కడ పోయింది? ITIR ఎక్కడ పోయింది? ఇవన్నీ కాదు, తెలంగాణకు మీరు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నా రాష్ట్రానికి ఏం తీసుకొని వచ్చిండ్రు మీరు? నేను అడుగుతున్నా, మేం కట్టిన GSTలో నుంచే నా రాష్ట్రానికి 15% కూడా తిరిగిస్తలేవు. మేం కట్టినే మీ దగ్గర నుంచి ఇచ్చుడుగా మేం కట్టినే 15% ఇస్తలేవు. అదే ఉత్తరప్రదేశ్కి 700% మేమందరం కట్టినే తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నాం. ఉత్తరప్రదేశ్ చేసిన పుణ్యం ఏంది? తెలంగాణ చేసిన పాపం ఏంది?